పీపుల్ యాజ్ అ రిసోర్స్ చూద్దాం. ఓకే, పీపుల్ యాజ్ అ రిసోర్స్ అనేది ఫస్ట్ ఏంటంటే పాపులేషన్ అనేది ఇట్ బికమ్స్ హ్యూమన్ క్యాపిటల్ వెన్ దేర్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ మెడికల్ కేర్. ఓకే, పాపులేషన్ ఎప్పుడు హ్యూమన్ క్యాపిటల్ అవుతారు ఆర్ హ్యూమన్ రిసోర్స్ అవుతారు వాళ్ళకి మంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషను, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పిస్తే అప్పుడు హ్యూమన్ క్యాపిటల్ అవుతారు. హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ద స్టాక్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ద స్టాక్ ఆఫ్ స్కిల్ అండ్ ప్రొడక్టివ్ నాలెడ్జ్ ఎంబాడీడ్ ఇన్ దమ్. వాళ్ళ లోపల స్కిల్ ఉంటుంది, ప్రొడక్టివ్ నాలెడ్జ్ అనేది వాళ్ళ లోపల ఉంటుంది అనమాట. సో పీపుల్ యాజ్ అ రిసోర్స్ ఈస్ అ వే ఆఫ్ రెఫరింగ్ టు అ country's working people in terms of their existing ప్రొడక్టివ్ స్కిల్స్ అండ్ అబిలిటీస్. వాళ్ళ ప్రొడక్టివ్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ పీపుల్కి ఎంత ఉన్నాయి ఒక కంట్రీలో అని చెప్పచ్చు అనమాట. సో ఈ కీవర్డ్స్ అనమాట, ప్రొడక్టివ్ స్కిల్స్, వాళ్ళ అబిలిటీస్ అండ్ వాళ్ళ లోపల ఉన్న స్కిల్ ఏంటి, ప్రొడక్టివ్ నాలెడ్జ్, ఇంచుమించు అదే తిప్పి చెప్పచ్చు. ప్రొడక్టివ్ నాలెడ్జ్ అన్నారు, ప్రొడక్టివ్ స్కిల్ అన్నారు, అబిలిటీస్. ఓకే, నెక్స్ట్ సో లుకింగ్ అట్ ద పాపులేషన్ ఫ్రమ్ దిస్ ప్రొడక్టివ్ ఆస్పెక్ట్, ఓకే, ఇట్ ఎంఫసైజెస్ ఇట్స్ a country's ability, okay, or it emphasizes that the ability of the human capital to contribute to the creation of gross national product. ఓకే, సో లైక్ ది అదర్ రిసోర్స్, ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ అయ్యారనుకో, నేను డబ్బులు ఎర్న్ చేస్తాను, దెన్ ఐ విల్ కాంట్రిబ్యూట్ టు ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని వంట చేస్తే ఐ డోంట్ కాంట్రిబ్యూట్ టు ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జీడిపి. నేను ఆ చదువుకొని దానికి మంచి హెల్త్లో ఉండి స్కిల్ ట్రైనింగ్ తీసుకొని దెన్ విత్ ప్రొడక్టివ్, అందుకే ప్రొడక్టివ్ అనే మాట వాడారు. ప్రొడక్టివ్ స్కిల్స్, ప్రొడక్టివ్ కేపబిలిటీస్తో నేను ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేసినప్పుడు ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో ఓకే, లైక్ ఎనీ అదర్ రిసోర్సెస్, ఓకే, మిగతా రిసోర్సెస్ లాగా ఈవెన్ పాపులేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ హ్యూమన్ రిసోర్స్. ఓకే, సో మనం పాజిటివ్ సైడ్ చూడాలన్నమాట. ఒక లార్జ్ పాపులేషన్ ఒక కంట్రీలో ఉందంటే పాజిటివ్ సైడ్ చూడాలి, దట్ యూ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ హ్యూమన్ రిసోర్స్ అని. అదే నెగటివ్ సైడ్ తీసుకొని సో వీళ్ళకి అందరికీ ఇంతమందికి తిండి పెట్టాలి, హెల్త్ ప్రొవైడ్ చేయాలి, ఇవంతా డబ్బులు వేస్ట్, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, డబ్బులు వేస్ట్ అనుకోకూడదు అనమాట. ఓకే, ఒక హ్యూమన్ రిసోర్స్ వెన్ ఇట్ ఈస్ ఫర్దర్ developed, okay, ఒక human resource when it is further developed by providing more education and training, and when they become more healthy, then that human resource will form a human capital formation. ఓకే, ఒక హ్యూమన్ రిసోర్స్ ఆర్ హ్యూమన్ క్యాపిటల్ ఉంది కదా, పాపులేషన్ అనేది ఇట్ బికమ్స్ హ్యూమన్ క్యాపిటల్. ఆ హ్యూమన్ రిసోర్స్ నుంచి వాళ్ళకి ఇంకా మంచి చదువు, ట్రైనింగ్, హెల్త్ ఇప్పించామంటే ఇట్ బికమ్స్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్. Okay, so investment in human capital through education, training and medical care, it will yield a return. It will yield an investment in the education pays you the return, gives you the best return అంటాం కదా. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్, ఈ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, మెడికల్ కేర్లో ఇట్ విల్ ఈల్డ్ యూ రిటర్న్స్ జస్ట్ లైక్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫిజికల్ క్యాపిటల్. నువ్వు ఫిజికల్ క్యాపిటల్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే హ్యూమన్ క్యాపిటల్ పైన పెట్టినా అలానే ఈల్డ్ రిటర్న్స్ వస్తాయి. సో దిస్ కెన్ బి సీన్ డైరెక్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది higher incomes earned by the higher incomes earned by more educated people, because they produce higher productivity of the more educated people. Okay, higher productivity skills of more educated people or better trained people. Okay, and the people who are very much healthier, higher productivity of the healthier people, వాళ్ళకి హై ఇన్కమ్స్ రావడం అది దాంతో తెలుస్తుంది అనమాట. సో ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని రావడం వల్ల ఇట్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఇన్పుట్ ఆఫ్ గ్రేటర్ నాలెడ్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్. ఓకే, ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ ల్యాండ్ మీద పెట్టడం వల్ల, ఓకే, ల్యాండ్ రిసోర్స్ మీద ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ పెట్టడం వల్ల ఎంత ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ ఉంటుందో తెలిసిందనమాట. సో అలానే ఐటీ రెవల్యూషన్ వల్ల ఇట్ షోడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్. సో వెరీ గుడ్.
ల్యాండ్ రిసోర్స్ పైన గుడ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ అడ్వాన్స్మెంట్ ఆర్ ఇంప్రూవ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయని గ్రీన్ రెవల్యూషన్ ప్రూవ్ చేసిందో, పీపుల్ ఇంప్రూవ్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్, పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి ఐటీ రెవల్యూషన్ ప్రూవ్ చేసింది, ఎస్పెషలీ ఇన్ జపాన్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ డూ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ హెల్దియర్ పీపుల్ గెయిన్ హయ్యర్ ఇన్కమ్, సొసైటీ ఆల్సో గివ్స్ దెమ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఫర్ ఎడ్యుకేటెడ్ అండ్ హెల్దియర్ పీపుల్. ఓకే, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారనమాట ఎడ్యుకేషన్ని, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఇస్ వన్ వే superior to the other resources. Okay, is in one way superior to the other resources like land and physical capital. అదేంటి, ఎలా superior? Human resource can make use of the land, labor and capital. Land and capital ని అనుసంధానం చేసుకొని వాటిని రెండింటిని యూటిలైజ్ చేసుకొని బెటర్ అవుట్పుట్ క్రియేట్ చేయగలదు. Land and capital cannot become useful on its own. Human undali. So for many decades in India, a large population has been considered a liability rather than an asset. But a large population need not be a burden for the economy. It can be turned into a productive asset. Productive, ఇందాక నుంచి productive skill, productive knowledge అంటున్నాం. So human capital also, they can be converted into a productive asset by investment in the human capital. ఎలా investment in the human capital for the spending on their education and health, training them with the industrial training of the industrial workers and agricultural workers in use of the modern technology. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వడం, ట్రైనింగ్ ద ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ వర్కర్స్ ఇన్ యూస్ ఆఫ్ ది మోడర్న్ టెక్నాలజీస్ అండ్ సైంటిఫిక్ రీసెర్చెస్. ఓకే, డూయింగ్ సైంటిఫిక్ రీసెర్చెస్ చేయడం. సో అలా అనమాట. దెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హ్యూమన్ రిసోర్స్ అనేది ఇట్ కెన్ గివ్ హై రేట్స్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హ్యూమన్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ హ్యూమన్ సేమ్ చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద పీపుల్ ఈజ్ సేమ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ అండ్ క్యాపిటల్. ఇది కూడా మళ్ళీ రిపీటెడ్ సెంటెన్స్. ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ అండ్ పీపుల్ ఈజ్ సేమ్ యాజ్ కెన్ ప్రొవైడ్ ద సేమ్ రిటర్న్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ అండ్ క్యాపిటల్. సో నెక్స్ట్ విషియస్ సైకిల్, వర్చువస్ సైకిల్ గురించి చూద్దాం. అ చైల్డ్ Two, with investments made on her education and health can yield a high return in future in form of high earnings and greater contribution to the society. So educated parents are found to invest more on invest more heavily on the education of the child. So this is because they have realized the importance of the education for themselves. So they are also conscious of proper nutrition and hygiene also. So health covering. So then accordingly look after their children's needs for education at the school and good health. So a virtuous cycle is thus created in this case. In contrast, a vicious cycle may be created by the disadvantaged parents who themselves are uneducated and lacking in the hygiene. Okay, they keep their children in similarly disadvantaged state. సో విషియస్ సైకిల్ అంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి, హెల్త్ ప్రొవైడ్ చేసి, మంచి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే పెద్ద అయినాక వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ బాగుంటే నెక్స్ట్ వాళ్ళ పుట్టే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, హెల్త్, హైజీన్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ ఇన్కమ్ బాగుంటుంది. సో అలా అది వర్చువస్ సైకిల్. విషియస్ సైకిల్ అంటే రివర్స్ అనమాట. వీళ్ళ హెల్త్, వీళ్ళ ఎడ్యుకేషన్ బాగాలేకపోతే వాళ్ళ ఇన్కమ్ స్లో ఉంటాయి. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయలేరు. సో అలా వాళ్ళ పిల్లల ఇన్కమ్స్ లోగా ఉంటాయి. సో అది విషియస్ సైకిల్. So countries like Japan, they have invested in the human resource. So they did not have any natural resource. Okay, so but these countries have developed and they have gone rich. They have imported the natural resources needed in their country. They import ప్రతి ఒక్క natural resource import చేసుకున్నారు. Okay, and they invested on their people, especially in the field of education and health. So these people have made effective use of the land and the capital and other resources which they have. So efficient use of the resources, and they made use of technology, and they made use of the technology evolved by the people.
దే హ్యావ్ మేడ్ దీస్ కంట్రీస్ అండ్ ద టెక్నాలజీ దట్ దే డెవలప్డ్. ఓకే, ఎఫిషియెంట్గా దే యూస్ చేసుకున్నారు, వాళ్ళకున్న రిసోర్సెస్ని, టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు కాబట్టి దట్ కంట్రీ బికేమ్ రిచ్. దెన్ ఎకనామిక్ యాక్టివిటీస్ బై మెన్ అండ్ విమెన్. ఓకే, ద వేరియస్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 మెయిన్ సెక్టార్స్. ఎకనామిక్ యాక్టివిటీస్ని 3 మెయిన్ సెక్టార్స్, ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ యాక్టివిటీస్, టెర్షరీ యాక్టివిటీస్గా డివైడ్ చేస్తాం ఎకనామిక్ యాక్టివిటీస్ని. ఓకే, దెన్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. ప్రైమరీ సెక్టార్ ఇంక్లూడ్స్ అగ్రికల్చరల్, ఫారెస్ట్రీ, మైనింగ్, ఇంకోటి ఏం చెప్పాం మనం, క్వారీయింగ్, ఫిషింగ్, పౌల్ట్రీ, యానిమల్ హస్బెండరీ, మైనింగ్, క్వారీయింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్, ఫిషింగ్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇవి ప్రైమరీ సెక్టార్స్. మ్యానుఫ్యాక్చరింగ్ కమ్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెకండరీ సెక్టార్. ఓకే, దెన్ ట్రేడ్ చేయడం, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్, టూరిజం సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఇవన్నీ దే ఆర్ ఇంక్లూడెడ్ in the tertiary sector. So the activities in this sector, tertiary sector, they result in production of goods and services. These activities, they add value. ఓకే, టెర్షరీ సెక్టారే కాదు, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్లో ఉన్న యాక్టివిటీస్, ఆల్ దీస్ యాక్టివిటీస్ దే యాడ్ టు ది జీడిపి ఆఫ్ ది నేషన్, నేషనల్ ఇన్కమ్కి యాడ్ చేస్తుంది అనమాట. ఆల్ దీస్ దే ప్రొడ్యూస్, ఆల్ దేర్ యాక్టివిటీస్ దే రిజల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రతి ఒక్క సెక్టార్లో ఉన్న వాళ్ళ యాక్టివిటీస్ దే రిజల్ట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, విచ్ విల్ యాడ్ అప్ టు ది నేషనల్ ఇన్కమ్ of the country. So these activities are called as economic activities, whose production will add to the production of goods or services will add to the national income. Economic activities, again, they have two parts: market activities, non-market activities. Market activities అనేవి they involve remuneration to anyone who performs. That is, నువ్వు ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నావు, నాకు ఎడ్యుకేషన్ చెప్తున్నావు, then you will get paid, or you are doing some business, you will get the profit. Okay, you will receive the remuneration for your activity. That is, you will receive either pay or profit for your activity. That is, those activities are called as market activities. ఓకే, దెన్ ఆ తర్వాత దీస్ ఇంక్లూడ్ బోత్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నా కూడా నువ్వు ఎర్న్ చేసేది ఆ ప్రాఫిట్ అవంతా కూడా నేషనల్ ఇన్కమ్కి యాడ్ చేస్తారు. అది కూడా మార్కెట్ యాక్టివిటీ, గవర్నమెంట్ సర్వీస్ చేయడం కూడా. నెక్స్ట్, నాన్ మార్కెట్ యాక్టివిటీస్ ఆర్ ప్రొడక్షన్ ఫర్ ది సెల్ఫ్ కన్జంప్షన్. సో ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీస్లో ఏమన్నాము, ఎకనామిక్ యాక్టివిటీస్ దే రిజల్ట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దేర్ యాక్టివిటీస్ యాడ్ టు ది నేషనల్ ఇన్కమ్ అన్నాం. సో ఇది చెప్పాము. సో దట్ ఈస్ మార్కెట్ యాక్టివిటీస్ అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ సెల్ఫ్ కన్సంప్షన్ వచ్చి నాన్ మార్కెట్ యాక్టివిటీస్. సో ఇప్పుడు దీంతో ఫిష్ ఆమె మార్కెట్లో అమ్ముతుంది కాబట్టి అది మార్కెట్ యాక్టివిటీ. సో ఇంట్లో నేను పని చేస్తా అంట కాబట్టి అది మార్కెట్కి యాడ్ అవ్వదు, నాకేం పే రాదు కాబట్టి అది నాన్ మార్కెట్ యాక్టివిటీ. సో అవేంటంటే these can be non-market activities are for production for self-consumption. They can be consumption and processing of primary product. ఓకే, అండ్ అంటే కన్జంప్షన్ అండ్ ప్రాసెసింగ్, లైక్ ప్రైమరీగా నేను చేపలు పట్టుకొచ్చి నేనే తిన్నా, లేదా కోళ్ళు పెంచుకొని నేనే తిన్నా, రైస్ పండించుకొని నేనే తిన్నా. కన్జంప్షన్, ప్రైమరీ ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేయడం, ప్రాసెస్ చేయడం, అండ్ ఓన్ అకౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఇవన్నమాట. డ్యూ టు హిస్టారికల్ అండ్ కల్చరల్ రీజన్స్ దేర్ ఈస్ అ డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ ఇన్ ద ఫ్యామిలీ. విమెన్ జనరలీ లుక్ ఆఫ్టర్ ద డొమెస్టిక్ చోర్స్ అండ్ men works in the fields. Menకి వచ్చే money, it is adding to the economic activity and it is adding to the national income. So in the household work done by the women is not recognized in the national income. Okay, so నెక్స్ట్ ఏమంటున్నారు, ఎడ్యుకేషన్ అనేది ఇట్ విల్ హెల్ప్ అన్ ఇండివిజువల్ మేక్ బెటర్ యూజ్ ఆఫ్ ద ఎకనామిక్ ఆపర్చునిటీస్ అవైలబుల్ బిఫోర్ హిమ్. నా ముందర ఎన్నో ఎకనామిక్, ఇప్పుడు జాబ్ చేయొచ్చు నేను, లేదా ఇంకొక బిజినెస్ చేయొచ్చు, ఎన్నో ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ విచ్ ఐ హ్యావ్, the education helps me utilize the economic opportunities before me, okay, to utilize them effectively. Education and the skill are major determinants. Education skill major determinants for earning of an individual. నాకు ఎక్కువ ఎడ్యుకేషన్, ఎక్కువ స్కిల్ ఉందంటే ఎక్కువగా ఎర్న్ చేస్తాను నేను, తక్కువ ఉందంటే నాకు దానికి తగ్గట్టు ఎర్న్ చేస్తాను. దే ఆర్ ది మేజర్ డిటర్మినెంట్స్ ఫర్ ఎర్నింగ్.
ఇన్ ద మార్కెట్ ఫర్ ఎనీ పర్సన్ ఇన్ ద మార్కెట్. సో అది కదా. దెన్ మెజారిటీ ఆఫ్ విమెన్ అనేది పాపం దే హ్యావ్ మియగర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఫార్మేషన్. సో విమెన్ ఆర్ పెయిడ్లో కంపేర్ టు మెన్. మోస్ట్ విమెన్ వర్క్ ఇన్ వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్లో వాళ్ళ జాబ్ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, లీగల్ ప్రొటెక్షన్స్ అనేది వాళ్ళకి తక్కువ ఉంటుంది. వాళ్ళ జాబ్ సెక్యూరిటీను వాళ్ళకి పర్మనెంటా టెంపరీనా అని చెప్తారు. అండ్ లీగల్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళకి తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇర్రెగ్యులర్గా పే చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినప్పుడు. ఇర్రెగ్యులర్ అండ్ లో ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో absence of the basic facilities like the maternity leaves, child leaves, child care, then social security systems అనేవి వాళ్ళకి తక్కువ ఉంటాయి. Okay, so however women with high education and with a high skill formation, they are paid at par with men. Okay, so among the organized sector, the teaching and the medicine are the attract most of the women. ఎందుకంటే some women have entered the administrative sectors and scientific and technological competence లో కూడా ఉన్నారు. సైన్స్ ఫీల్డ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్లో కూడా ఉన్నారనమాట. సో ఇంతకీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూసాం కదా, విమెన్కి ఉన్న ప్రాబ్లమ్స్. సో లీగల్ ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ తక్కువ ఉంటాయి, బేసిక్ ఫీచర్స్ లైక్ మెటర్నిటీ లీవ్, చైల్డ్ లీవ్ తక్కువ ఉంటుంది. దెన్ ఇర్రెగ్యులర్ అండ్ లో ఇన్కమ్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక క్వాలిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎలా చెప్తాం? క్వాలిటీ, మా దగ్గర క్వాలిటీ ఉన్న పీపుల్ ఉన్నారు, దే బెస్ట్ క్వాలిటీ పీపుల్ ఉన్నారు అంటాం. క్వాలిటీ అంటే ఏమి? దే హ్యావ్ గుడ్ హెల్త్, దే హ్యావ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ దే హ్యావ్ గుడ్ స్కిల్స్ అని అర్థం. సో క్వాలిటీ పీపుల్, ఒక క్వాలిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎలా డిటర్మైన్ చేస్తామంటే వాళ్ళకున్న ఎడ్యుకేషన్, స్కిల్, హెల్త్ ప్రకారంగా చూస్తామన్నమాట. సో the quality of the population decides the growth rate of the country. wow, so thus అవేంటంటే క్వాలిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కువగా ఉండే కొద్దీ అది గ్రోత్ ఆఫ్ ద కంట్రీని సూచిస్తుంది అనమాట. ఇట్ ఇండికేట్స్ క్వాలిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కువ ఉంటే ఇట్ రెఫర్స్ టు గ్రోత్ రేట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కువ ఉందని చెప్తుంది అనమాట. decides the growth rate of the country. Literate and healthy population are always an asset to the country. ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. ఎడ్యుకేషన్ వచ్చి ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో గర్ల్స్కి ఎంఫసిస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇట్ ఎన్హాన్సెస్ ద నేషనల్ ఇన్కమ్, కల్చరల్ రిచ్నెస్. ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఇంక్రీజెస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నెన్స్. ఎడ్యుకేషన్ ఉంటే ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నెన్స్ పెరుగుతుంది. దేర్ ఈస్ అ ప్రొవిజన్ మేడ్ ఫర్ ప్రొవైడింగ్ యూనివర్సల్ యాక్సెస్. గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేసిందంటే యూనివర్సల్ యాక్సెస్ ఫర్ ఎడ్యుకేషన్. Under Article 21A, universal access to the education, retention of the students and quality in the elementary education. Okay, with a special emphasis on the girls. So ఇది ప్రొవైడ్ చేసిందనమాట గవర్నమెంట్ ఇప్పుడు. దెన్ దేర్ ఆర్ ఆల్సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కూల్స్ లైక్ నవోదయ విద్యాలయ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. నవోదయ విద్యాలయ అనే స్కూల్స్ ఈచ్ డిస్ట్రిక్ట్లో పెట్టారు. ఆ తర్వాత వొకేషనల్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడానికి పీపుల్కి లార్జ్ నెంబర్ ఆఫ్ హై స్కూల్ స్టూడెంట్స్ అన్ని ఈ వొకేషనల్ స్ట్రీమ్స్ ట్రైన్ చేస్తున్నాయి విత్ ద ఆక్యుపేషన్స్ అకార్డింగ్ టు దర్ నాలెడ్జ్. వాళ్ళ స్కిల్స్కి, నాలెడ్జ్కి తగిన విధంగా ఆ ఆక్యుపేషన్స్లో, విత్ రెస్పెక్టివ్ ఆక్యుపేషన్స్లో వొకేషనల్ స్ట్రీమ్స్లో హై స్కూల్ స్టూడెంట్స్ని వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ట్రైన్ చేస్తున్నాయి. ఓకే, ద ప్లాన్ అవుట్లే ఆన్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 151 crores నుంచి 3766 crores వరకు వచ్చిందనమాట. 11th ప్లాన్లో ఎడ్యుకేషన్కి 3766.9 crores అలొకేట్ చేశారు ఎడ్యుకేషన్కి. సో ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో ఎంత పర్సెంట్ ఎడ్యుకేషన్కి పెడుతున్నారంటే ఇప్పుడు 2015-16కి 3% ఆఫ్ ద జీడిపిని ఎడ్యుకేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో ఓన్లీ 0.64% కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు 51-52లో. ఇప్పుడు 2015-16కి 3% ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది 3766 crores అనమాట. దెన్ తర్వాత ఏం చెప్తున్నారు ఎడ్యుకేషను ఎస్టిమేటెడ్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అనేది
2015-16లో 3% ఉంటే ఆ తర్వాత 2 ఇయర్స్కి 2017-18కి 2.7% ఆఫ్ ద జీడిపిఏ అలాట్ చేశారు ఎడ్యుకేషన్కి అని చెప్తున్నారు. సో ద లిటరసీ రేట్స్ అనేవి దే హ్యావ్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 18%. మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 18% ఉన్న మన లిటరసీ రేట్స్ ఇప్పుడు 74% ఉందంట 2010-2011లో. మన లిటరసీ రేట్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు? 74% ఉంది. జీడిపిలో 3% ఇస్తున్నారు. 2017-18కి 2.7% ఆఫ్ ద జీడిపి చేశారు. ఓకే, 3,766 crores అలాట్ చేస్తున్నారు దేమి ఎడ్యుకేషన్కి. లిటరసీ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ రైట్, okay, it is also needed if the citizens are to perform their fundamental duties, okay, ప్రాపర్లీ పర్ఫామ్ చేయాలన్నా వాళ్ళు లిటరేట్ అయి ఉండాలి అండ్ టు ఎంజాయ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ ప్రాపర్లీ. ఓకే, సో there is a vast difference in noticed across different sectors of population. So literacy among the males is 16.66% higher than the females. ఇవన్నీ మళ్ళీ చూడాలి. బట్ చూడు, లిటరసీ ఇన్ మేల్స్ అనేది ఎక్కువగానే ఉంది ఫీమేల్స్ కంటే. ఓకే, అండ్ లిటరసీ ఇన్ అర్బన్ ఏరియాస్ ఎక్కువగా ఉంది కంపేర్ టు రూరల్ ఏరియా. 16%. 2011 లిటరసీ రేట్స్ వేరీడ్ ఫ్రమ్ 94% ఆఫ్ ద పీపుల్ ఇన్ కేరళ ఆర్ లిటరేట్ అనమాట, అండ్ 62% బీహార్లో ఓన్లీ 62% ఆర్ లిటరేట్. ద ప్రైమరీ స్కూల్ సిస్టమ్ హ్యాస్ ఎక్స్పాండెడ్ టు 8.5 lakh schools in 2013-14. 8.5 lakh schools ఉన్నాయంట. Then unfortunately the huge expansion of the schools has been diluted by the poor quality of the schooling education, teaching, poor quality of the schooling and high dropout rates. ఓకే, ఇది ఒక ప్రాబ్లం. అన్ని స్కూల్స్ 8.58 lakh స్కూల్స్ ఉన్నాయి 2013కి. బట్ ఇన్ని వాస్ట్ హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్కూల్స్ ఇట్ ఈస్ డైల్యూటెడ్ బై పువర్ క్వాలిటీ ఆఫ్ ద స్కూలింగ్ పువర్ క్వాలిటీగా ఉంది అండ్ హై స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ ఉన్నాయి. సర్వశిక్షా అభియాన్ ఆర్టికల్ 21A కింద ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ద ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్, ఓకే, ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 14 years. Okay, by 2010. So it was a time bound initiative. 2010 వరకే time bound initiative. Okay, in partnership of the central government and with the states, the local government and the community for achieving the goal of universalization of elementary education. ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రాము, యూనివర్సల్ హెల్త్ కవరేజ్, యూనివర్సల్ వ్యాక్సినేషన్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ లాగా యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఓకే, సో అలాంగ్ విత్ ఇట్ బ్రిడ్జ్ కోర్సెస్ కొని పెడుతున్నారు, బ్యాక్ టు స్కూల్ క్యాంప్స్ కొని పెడుతున్నారు టు ఎంకరేజ్ ద చిల్డ్రన్ అండ్ టు ఇంక్రీజ్ ద enrollment of the elementary education, back to encourage the children to come back to school and to increase the elementary education rates. అండ్ మిడ్ డే స్కీమ్ ఒకటి పెడుతుంది. మిడ్ డే స్కీమ్ అనేది రన్ చేస్తుంది టు ఎంకరేజ్ ది అటెండెన్స్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ అండ్ టు ఇంప్రూవ్ దర్ న్యూట్రిషన్ లెవెల్స్. Okay, 12th 5-year plan endeavored the rise of the country's gross enrollment ratio in the higher education. Okay, higher educationలో ఇంక్రీజ్ చూసిందనమాట. 8 to 23 years పిల్లల్లో 25.2% by 2017 and to reach the target endeavor to raise. చూడలేదు, 12th 5-year ప్లాన్ వచ్చి ప్లాన్ చేసుకునింది టు ఇంక్రీజ్ ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ ద హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్. అంటే 18 to 23 years పిల్లలు ఎక్కువ స్కూల్లో ఎన్రోల్ అవ్వాలి, కాలేజెస్లో ఎన్రోల్ అవ్వాలి అని. ఎంత పర్సెంట్? 2017-18కి 25.2% ఎన్రోల్ అవ్వాలి. 2020-2021కి నియర్లీ 30% ఆఫ్ ద 18 to 23 years కిడ్స్ కాలేజ్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. సో దిస్ స్ట్రాటజీ ఆల్సో ఫోకసెస్ ఆన్ ఇంక్రీజింగ్ ద యాక్సెస్, వాళ్ళకి యాక్సెస్ ఇంక్రీజ్ చేయడం, క్వాలిటీ అడాప్షన్ ఆఫ్ ది యాక్సెస్ టు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అడాప్షన్. ఇప్పుడు ఈ పొద్దునే చదివాము స్వయం అనే పోర్టల్ అండ్ దీక్ష స్వయం అనే పోర్టల్ వచ్చి స్టూడెంట్స్కి అనమాట ఆన్లైన్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అక్కడి నుంచి చదవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దీక్ష అనేది టీచర్స్కి, వాళ్ళు అక్కడి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. వాళ్ళ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు టీచర్స్కి దీక్ష పోర్టల్తో. స్టూడెంట్స్కి వచ్చి స్వయం పోర్టల్ అనుకుంటా అది. సో అలా
quality education, adoption of the state specific curriculums, modifications, vocationalization, networking and use of information technology ఇవన్నీ చేయాలి. This సర్వశిక్ష 12th 5-year plan also focuses on distance education, coverage of formal non-formal educations, for convergence of the formal education non-formal education converge అవ్వాలి, distance educations and IT education educational systems ఇవన్నీ కలిసి పనిచేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు హెల్త్ గురించి చూద్దాం. ఎడ్యుకేషన్లో ఎలాగైతే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయో, హెల్త్లో కూడా ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్లు ఉన్నాయి. ఈ పిఎం జన్ ఆరోగ్య యోజన అలానే సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇన్సూరెన్స్ అప్ టు 5 lakh per family. సో ఫర్మ్ maximize profit. So the health of a person helps him to realize his potential and ability to fight the illness. సో అతనికి ఫుల్ పొటెన్షియల్ హెల్తీగా ఉంటే it will maximize his output as overall, and it will go to the overall growth of the organization. Okay, so henceforth improvement in the health status of the population has been the priority of the country. Our national health policy of 2017 aims at improving the access of healthcare. ఫస్ట్ యాక్సెసిబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి. సో యాక్సెస్ టు ది హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషనల్ సర్వీస్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ది అండర్ ప్రివిలేజ్డ్ సెగ్మెంట్ ఆఫ్ ది పాపులేషన్. అండర్ ప్రివిలేజ్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్కి మంచి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలి, హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఎస్పెషల్లీ అండర్ ప్రివిలేజ్ సెక్షన్ కోసం నేషనల్ హెల్త్ పాలసీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓవర్ ద లాస్ట్ 5 decades ఇండియా హ్యాస్ బిల్డప్ అ వాస్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోండి, అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో డెవలప్ ద మ్యాన్ పవర్ రిక్వైర్డ్. ఓకే, మ్యాన్ పవర్ అంటే డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ మిగతా హెల్త్ స్టాఫ్ రిక్వైర్డ్ అట్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్ ఇన్ ద గవర్నమెంట్, as well as government hospitals as well as in the private hospitals. So these measures which have been adopted have increased the life expectancy over 68.3 years in 2014. So life expectancy, సో మనం హెల్త్ గురించి చెప్పాలంటే ఏమేమి ఇండికేటర్స్ చెప్తాము, ఏమని చెప్తామంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇప్పుడు ఎడ్యుకేషన్కి అయితే లిటరసీ రేట్ చెప్తాము. ఓకే, హెల్త్కి అయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చెప్తాం. సో కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఏవి 68, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 37 years ఉండేదన్నమాట మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇప్పుడు ఎంత ఉంది? 68.3 years ఉందా. సో ఇలా పెరగడానికి వాట్ ఆర్ ద రీజన్స్, మెజర్స్ టేకన్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఓకే, దెన్ క్రూడ్ బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్, ఓకే, అండ్ దెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ ఉన్నాయి. So infant mortality rate IMR has come down from 147 in 1951 to 34 people in 2016. Infant mortality rate is the death of a child below 1 year of age. Death of a child below 1 year of age ఎంతమంది చనిపోతున్నారు అనేది 34కి వచ్చిందంట ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ఓకే, ఇన్ 2016. Crude birth rates అంటే birth rates is the number of babies born every 1000 people during a particular period of time. 1 yearలో 1000 మందికి తీసుకుంటారు శాంపుల్ 1 yearలో ఇన్ అ పర్టికులర్ డ్యూరింగ్ అ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అన్నారు. సో నెంబర్ ఆఫ్ బేబీస్ బోర్న్ ఫర్ 1000 people ఇన్ అ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ ఈస్ క్రూడ్ బర్త్ రేట్స్. దే హ్యావ్ డ్రాప్డ్ టు 20.4 and death rates to 6.4 within the same duration of time. Death rate and number of people per 1000 who died during particular period of time. So crude rates, birth rates తగ్గాయి, death rates తగ్గాయి, and life expectancy, increase in life expectancy and improvement in the child care are useful in assessing the future progress of the country. Okay, so reduction in the infant mortality involves the protection of the children from infections and ensuring good nutrition to them, good nutrition to both mother and child care. వాళ్ళకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ తగ్గుతుందంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ నుంచి వాళ్ళు పిల్లల్ని కాపాడుతున్నారు. న్యూట్రిషనల్ బాగుండాలి, న్యూట్రిషన్ షుడ్ బి గుడ్ ఫర్ ద చైల్డ్ అండ్ మదర్.
ఓకే. సో, ఇంక్రీజ్ ఇన్ లాంగివిటీ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇంక్రీజ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఇండికేటర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ మార్క్డ్ బై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో, దెన్ ఆ తర్వాత హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ ద ఇయర్స్ ఎలా పెరిగింది అని చూపిస్తున్నారు. దెన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ పెరిగాయి. డిస్పెన్సరీస్ అండ్ హాస్పిటల్స్ పెరిగాయి. గవర్నమెంట్ బెడ్స్, రిజిస్టర్డ్ డాక్టర్స్ ఇన్ మెడికల్ కౌన్సిల్స్, నర్సింగ్ పర్సనల్ అండ్ ది అదర్స్ వాళ్ళందరూ బాగా పెరిగారనమాట. సో, ఇప్పుడు హెల్తీగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. దేర్ ఆర్ ఓన్లీ 381 మెడికల్ కాలేజెస్ ఇన్ అవర్ కంట్రీ అండ్ 301 డెంటల్ కాలేజెస్ జస్ట్ ఫర్ ద స్టేట్స్ లైక్ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర. జస్ట్ 4 states ఆఫ్ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్. మన 4 states, సౌత్ ఇండియన్లో ఉన్న 4 statesలోనే ఎక్కువ ఉన్నాయంట. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి చూద్దాం. Okay, unemployment is said to exist when people who are willing to work at the going wages cannot find the jobs. Okay, who are unemployment అంటే I am willing to work for the wages but I cannot find the job. Okay, uh, if somebody is not interested in working outside her domestic domain, then that doesn't mean she is unemployed అనమాట. ఓన్లీ ఎవరైనా వర్క్ చేయాలనుకొని దే ఆర్ క్వాలిఫైడ్ ఎనఫ్. ఓకే, దే ఆర్ క్వాలిఫైడ్ ఎనఫ్ అండ్ దే వాంటెడ్ టు వర్క్ అండ్ దే కెనాట్ ఫైండ్ అ జాబ్, ఇట్ ఇస్ కాల్డ్ అస్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఒక నిమిషం. The workforce population, okay, includes people between 15 to 59 years. 15 to 60 తీసుకో, 59 బెటర్. సో వర్క్ ఫోర్స్ పాపులేషన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటారు? పీపుల్ బిట్వీన్ 15 years to 59 years. సో సకల్స్ బ్రదర్ అండ్ సిస్టర్ డు నాట్ ఫాల్ విత్ ఇన్ ద ఏజ్ అంటే వాళ్ళు చిన్న పిల్లలు అన్ఎంప్లాయ్మెంట్ కిందకి రారు. Okay, Sakal's mother who works for the family does not come under unemployment. She is not willing to work outside her domestic domain for payment. So she too cannot be called unemployed.